నమస్కారం. బుధవారానికి అధిపతి నవగ్రహాలలో బుధుడు. బుధుడికి శ్రీ మహావిష్ణువు అధిష్టాన దైవమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే ఎవరైనా బుధవారం విష్ణుమూర్తిని అర్చన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. ఆధునిక కాలంలో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రుబాధలు. ఈ శత్రుబాధలు రెండు రకాలుగా ఉంటాయి. బహిర్గత శత్రుబాధలు, అంతర్గత శత్రుబాధలు. అంటే బయటికి కనిపించే శత్రుబాధలు, కనిపించకుండా వెనకాల ఉండి ఇబ్బంది పెట్టే అంతర్గత శత్రుబాధలు. ఇలా రెండు రకాలుగా శత్రువులు మనం చేస్తున్న పనిలో ముందుకు వెళ్లకుండా మనల్ని అడ్డగిస్తూ ఉంటారు. అటువంటప్పుడు అన్ని రకాలైన బహిర్గత, అంతర్గత కనిపించే కనిపించని శత్రుబాధల నుంచి బయటపడటానికి బుధవారం నుంచి ప్రారంభించి 41 రోజుల పాటు ప్రతిరోజు జపించుకోవాల్సిన ఒక శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైతే బుధవారం ప్రారంభించి ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి పఠిస్తారో 41 రోజులు పూర్తయిన తర్వాత వాళ్ళు క్రమక్రమంగా శత్రుబాధల నుంచి చాలా సులభంగా బయటపడతారు. అయితే ఈ మంత్రం జపించేటప్పుడు పూజ ఎలా చేయాలంటే బుధవారం రోజు ఇంట్లో విష్ణు సంబంధమైన చిత్రపటం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఏదైనా విష్ణు సంబంధమైన చిత్రపటానికి చక్కగా బొట్లు అలంకరణ చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సహజంగా విష్ణుమూర్తికి 3 ఒత్తుల దీపం లేదా 5 ఒత్తుల దీపం అంటే ప్రీతిపాత్రం. కానీ 9 ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలంటే జాతకంలో కుజబలం లేకపోతే శత్రువులు పెరుగుతారు. కుజుడికి ఇష్టమైన అంకె 9. అందువల్ల శత్రుబాధలు పోగొట్టుకోవటానికి విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపం వెలిగించిన తర్వాత ఆ చిత్రపటానికి తులసి దళాలతో కానీ రకరకాల పుష్పాలతో కానీ పూజ చేస్తూ శత్రుబాధలు పోగొట్టే విష్ణు మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమః. ఇది మంత్రం. ఇలా ప్రతిరోజు కూడా ఈ మంత్రం చదువుతూ తులసి దళాలతో కానీ రకరకాల పుష్పాలతో కానీ విష్ణు సంబంధమైన చిత్రపటానికి అర్చన చేయాలి. ఆ తర్వాత ఆ చిత్రపటం దగ్గర వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇది ముఖ్యం. వడపప్పు నైవేద్యం పెట్టినప్పుడు అక్కడ దగ్గరలో పక్షులు ఉన్నట్లయితే కొంత వడపప్పు తీసి పక్షులకు ఆహారంగా వేయండి. మిగిలిన వడపప్పు మీరు ప్రసాదంగా స్వీకరించండి. పక్షులు అందుబాటులో లేకపోతే అప్పుడు మొత్తం వడపప్పు మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా 41 రోజుల పాటు చేయాలి. ప్రతిరోజు కూడా మంత్రం చదవటం, వడపప్పు నైవేద్యం పెట్టడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత 42వ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అదేంటంటే 42వ రోజు ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద మీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసి ఆ తెల్ల కాగితాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే ఈ 41 రోజుల మంత్రజప ప్రభావం వల్ల మీరు కాగితం మీద రాసినటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా మీకు మిత్రులుగా మారిపోతారు. లేదా వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా 41 రోజుల పాటు ప్రతిరోజు ఏ విష్ణు మంత్రాన్ని పఠిస్తే 41 రోజులు పూర్తయిన తర్వాత జీవితంలో శత్రుబాధలు అనేవి ఉండవు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. రహస్య శత్రువులు కూడా అనుకూలంగా మారిపోతారు. ఆ శక్తివంతమైన మంత్రాన్ని ఇంకొకసారి చూద్దాం మరి. ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమః. మంత్రజపం చేయండి. ఈ ప్రత్యేకమైన అర్చన చేయండి. సంపూర్ణంగా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడండి. స్వస్తి.